वीणा वेंकटेशं ननादो ननाद सदा वेंकटेशं स्मरामि स्मरामि। Ah!
శిరీష రోడ్డు మీద ఆడపిల్ల కనపడితే పెళ్లిగాందైతే ప్రేమిద్దామని పెళ్ళైందైతే ఉంచుకుందామని నీచంగా ఆలోచించే వాళ్లే గాని ఈ అమ్మాయి నా చెల్లెల్లాగా ఉంది ఈ నా తల్లిలాగా ఉంది అని ఆలోచించే వాళ్ళు ఒక్కళ్ళు లేరయ్యా. ఆటోలోంచి చీర చెంగు బయట పెడితే ఈ పిల్ల ఎలా ఉందో చూద్దామని వెంటపడి ఆటోలోకి తొంగి చూసే నీచమైన మనస్తత్వం నా బిడ్డకు లేదు. వాడు నీతిమంతుడన్న విశ్వాసంతోనే చెప్తున్నాను. నిజంగా వాడు నీతి తప్పిన వాడే అయితే అక్కడే ఆపరేషన్ బల్ల మీదే చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. శివాజీ 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 అమ్మా అన్నయ్య బాగున్నారా? శ్రీరామ్, నేను చావలేదు. నో, నువ్వు చావు. నువ్వు చావురా శివాజీ. నిన్ను ఏనుగులు పెట్టి తొక్కించిన, పిరంగులు పెట్టి పేల్చేసిన నువ్వు చావు. ఎందుకంటే నీతికి చావు లేదురా. నేనే గుట్టితనంతో ఇన్నాళ్ళు మెదడుకు పట్టిన తెగులుతో బ్రతికున్న అనుమానంతో చచ్చిపోయాను. నా గుండెల్లో నిప్పు పెట్టుకొని నా కాపురంలో నువ్వే కుంపటన భ్రమలో కొట్టుకొని కుళ్ళిపోయాన్రా. శివాజీ, నన్ను క్షమించు అనే మాట దాటి నన్ను శిక్షించు అనే అంత తప్పు చేశాన్రా. మాస్టారు, నువ్వు తప్పు చేశానన్నా, చస్తానన్నా, క్షమించమన్నా నేను తిరిగి నా ఇంటికి వెళ్ళను. అలా వెళ్ళాలంటే నువ్వు రెండు మాటలు చెప్పాలి. నా పెళ్ళాం పతివ్రత అని చెప్పాలి. శివాజీకి నా భార్యకి ఏ సంబంధం లేదని చెప్పాలి. చెప్పలేదు, నేను డైరెక్ట్గా నీ ఇంటికే వస్తా. ఇంకా నా నడుము గట్టిగా ఉంది. మళ్ళీ కీపింగ్ డేలు, గోబనాలు. రా నా ఇంటికే రా. నా ఇంట్లోనే ఉండిపో. గుడిలో దేవుడున్నాడు, నా ఇంట్లో శివాజీ ఉన్నాడని గర్వంగా చెప్పుకుంటాను. ఎవరి దగ్గరైతే బూతులు అబద్ధాలు చెప్పి జాలి కొనుక్కున్నానో, ఎవరి దగ్గరైతే నా పెళ్ళాం చెడిపోయిందని చెప్పానో వాళ్ళ ముందు గర్వంగా చెప్పుకుంటున్నాను. నా పెళ్ళాం పతివ్రత, నా పెళ్ళాం గుణవతి. వీడున్నాడే వీడు శివాజీ. వీడు నా పెళ్ళానికి బెస్ట్ బాయ్ ఫ్రెండ్. నేనేనంటే నేనే అనుమానం ఉంటా కొడుకుని, నేనే పిచ్చి ముంటా కొడుకుని చెప్పుకుంటాను. రా ఇంటికి రా. ఒక్కసారి నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పరా శివాజీ. కడుపుల పడగానే నాన్నను పోగొట్టుకొని, పుట్టిన తరువాత అమ్మను పోగొట్టుకొని, నా పుట్టుకు మీదే నమ్మకం పోగొట్టుకున్న వాడినిరా. బేసికలీ అనాథని. నేను అనాథని కాబట్టి ఎవడైనా లంచా కొడుకంటే నాకు నాన్నలెంతో మంది అనుమానించిన వాడినిరా. అనాథని కాబట్టి ఆకలి అంటే చెత్తండ పెట్టిన వాళ్ళని, బట్టలు కావాలంటే వాడిన బట్టలు ఇచ్చిన వాడిని చూసి అనాథని కాబట్టి అందరి తరువాతే నేను అనుకుని పెరిగిన వాడినిరా. ఇలా తిన్న చోట, కొన్న చోట, ఉన్న చోట, పోయే చోట, బ్రతికిన చోట ఎక్కడ పడితే అక్కడ చివరికి మంచి వాళ్ళని కూడా అనుమానించిన వాడిరా. ఆ అనుమానంతోనే నిన్ను శిరీషను అనుమానించానురా. ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పరా శిరీష. సీతను అనుమానించిన రాముడిని దేవుడన్నారు, కానీ నేను
తప్ప పుట్టిన వాడిని, తప్పుడు విధవని, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. నన్ను క్షమించాల్సిన బాధ్యత మీ ఇద్దరికి ఉంది. నన్ను క్షమించండి ప్లీజ్ ప్లీజ్. సందేహ్ రామ్, శివాజీ, ఇప్పుడు మనం వెళ్లాల్సింది నీ ఇంటికో నా ఇంటికో కాదు, పెళ్లి మంటపానికి. ఎస్, ఆ సురేష్ గాడిని నీకు తప్పుడు పాఠం చెప్పినందుకు నాకు గుణపాఠం వచ్చిందని ఒప్పించి, కాదంటే మద్దలించి నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను.